అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ పొట్టోడు ఉండేవాడట. ఆ మిరపకాయ పొట్టోడు రోజు తనకున్న సొరకాయంత సైకిల్ ఎక్కి ఊర్లోకి వెళ్ళి చాలా కష్టపడి పనిచేసి బోలెడు డబ్బులు సంపాదించి బాదంకాయంత బంగారం కొనుక్కున్నాడట. మిరపకాయ పొట్టోడికి ఈతకాయంత ఇల్లు ఉందంట. ఆ ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేశాడంట. ఆ తర్వాత ఓ రోజు మిరపకాయ పుట్టుడు తన సొరకాయంత సైకిల్ ఎక్కి పని మీద బయటికి వెళ్ళాడనమాట. అప్పుడు ఓ దోసకాయంత దొంగోడు వస్తాడు మిరపకాయ పుట్టోడి ఈతకాయంత ఇల్లు దగ్గరికి. మిరపకాయ పొట్టోడు ఇంట్లో లేడు కదా అని చెప్పి ఈతకాయంత ఇంట్లోకి చొరబడిపోయి గచ్చకాయంత గదిలోకి వెళ్ళి ఓ మూలనున్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పారిపోతాడు. సాయంత్రానికి మిరపకాయ పొట్టోడు తన ఈతకాయంత ఇంటికొచ్చి గచ్చకాయంత గదిలోకి వెళ్ళి బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టేసి ఉందని చూస్తాడు. అందులో తను దాచుకున్న బాదంకాయంత బంగారం పోయిందని తెలుసుకునేసరికి పాపం మిరపకాయ పొట్టోడికి భలే బాధేస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న పొట్లకాయంత పోలీస్కి ఫిర్యాదు చేస్తాడు. ఇలా తాను కష్టపడి పనిచేసి సంపాదించుకున్న బాదంకాయంత బంగారాన్ని తన ఈతకాయంత ఇంట్లో గచ్చకాయంత గదిలో ఓ మూలను ఉన్న బీరకాయంత బీరువాలో తాటికాయంత తాళమేసి దాచిపెట్టుకుంటే ఎవడో దోసకాయంత దొంగోడొచ్చి ఎత్తుకెళ్ళిపోయాడని చెప్తాడు. వెంటనే ఆ పొట్లకాయంత పోలీసు తనకున్న మామిడికాయంత మోటార్ సైకిల్ ఎక్కి గబగబా వెళ్ళి దోసకాయంత దొంగోడిని వెతికి పట్టుకుని తెచ్చి వాడి దగ్గరున్న బాదంకాయంత బంగారాన్ని లాక్కుని మిరపకాయ పుట్టోడికి ఇచ్చేస్తాడు. దోసకాయంత దొంగోడిని 4 తన్నాక వాడిని జాంకాయంత జైల్లో పాడేస్తాడు. అప్పుడు మిరపకాయ పుట్టోడు దోసకాయంత దొంగని పట్టుకుని బాదంకాయంత బంగారాన్ని తనకి తెచ్చిచ్చినందుకు పొట్లకాయంత పోలీసుని మెచ్చుకుని ఆ తర్వాత సొరకాయంత సైకిల్ ఎక్కేసి తన ఈతకాయంత ఇంటికెళ్ళి గచ్చకాయంత గదిలో ఓ మూలనున్న బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి తాటికాయంత తాళం వేసుకుని దాచుకున్నాడు. కథ కంచికి ఇక మనం ఇంటికి.